ఇప్పుడు చాలా మందిలో కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళు అసలు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు, వీళ్ళని మనం ఎలా కనిపెట్టాలి అని. సో ఆ టాపిక్ ఈరోజు నేను ఫుల్ క్లియర్గా మాట్లాడతా, క్లియర్గా అర్థమయ్యేటట్టు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మంచోళ్ళు చెడ్డోళ్ళు అనే వాళ్ళు ఎవ్వరు లేరు. ఎలా అంటున్నా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు దేవుడు ఉన్నాడంటే దెయ్యం ఉంది, పాజిటివ్ అంటే నెగిటివ్, సక్సెస్, ఫెయిల్యూరు, లవ్ అంటే ఫెయిల్యూర్, ఇవన్నీ అంటే ఆల్టర్నేట్ ఖచ్చితంగా ఉంటుంది, ఒకటే ఉండదు. సో ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, మంచి చెడు అనేది పక్కన పెడితే, అంటే మంచి పరిస్థితులు ఉంటాయి, చెడ్డ పరిస్థితులు ఉంటాయి. ఆ రెండిటి సిచ్యువేషన్ బట్టే మనకి ఒక దృష్టి వస్తుంది, ఒక ఒపీనియన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు నువ్వు ఒక పర్సన్, అంటే ఒక అతను నీకు కలిసిండు, అతను ఏం చెప్పినా నువ్వు చేస్తున్నావు, యాక్సెప్ట్ చేసి అతని మాట వింటున్నావు. ఇప్పుడు అతని దృష్టిలో నువ్వేంటి, మంచోడు, అరే పలానా ఏదన్నా అవసరం ఉండి చెప్తే చేస్తారా అని ఆయన దృష్టిలో నువ్వు మంచోడు వేయను. అదే ఇంకో పర్సన్ నీకు ఏదైనా చెప్తే అతనికి నువ్వు రెస్పాన్స్ కాలేవు, అతను ఏదైనా చెప్తే నువ్వు ఇర్రెస్పాన్సిబిలిటీ లాగా ఉన్నావు. సో అతని దృష్టిలో ఏంది, అరే వీడు చాలా పొగరు బాగున్నట్టుంది, యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేడు అని. సో అతని దృష్టిలో ఇప్పుడు నువ్వు చెడ్డోడివి. సో ఇక్కడ చెడ్డ పరిస్థితులు, మంచి పరిస్థితులు అనేటివే ఉంటాయి. పెద్దగా ఆలోచించాల్సిన విషయం లేదు. కొంచెం ప్రాక్టికల్గా, అంటే ఒక క్యాజువల్గా మనం చూస్తే మనకు అర్థమవుతుంది, భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇంకొంతమంది ఏమంటారు అంటే, నన్ను ఎప్పుడు చూసినా నేను ఎంత మంచిగా ప్రవర్తించినా నన్ను చెడ్డోళ్ళ కింద చూస్తారు, నేను ఎంత మంచి వాళ్ళతో మాట్లాడినా చెడ్డగా వాళ్ళు ప్రవర్తిస్తారు, అంటే నేను బ్యాడ్గా అని అనుకుంటారు వాళ్ళు. సో నేను గుడ్ అని వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎందుకు అనుకోరు అని అనుకుంటారు కదా. నేనేమంటున్నా అంటే, నీ తరఫున వాళ్ళకి ఏ గుడ్ విషయం జరగలేదు, నీ తరఫున ఏ పాజిటివ్ వర్క్స్ వాళ్ళకి జరగలేదు, కాబట్టే వాళ్ళకి, అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు చెడ్డోడ్లాగా లేకుంటే బ్యాడ్గా కనిపిస్తున్నావు, అంతే. సో ఇంతే ఉంటుంది. జస్ట్ మనం ఆలోచించే ప్రాక్టికల్గా, అది ఏదైనా కావచ్చు. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, చెడ్డ పరిస్థితులు మంచి పరిస్థితులు అనేటివి ఎప్పుడు ఒకేలాగా ఉండవు, మారుతూ ఉంటాయి, సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు అంటే ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావు, ఒక రిలేషన్లో ఒక ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఏదైనా ఉన్నావు, నీకు ఎనీ టైం నువ్వు వాళ్ళతో రెస్పాన్స్ అయ్యేటోడివి. అంటే కొన్ని టైంలో నీకు కుదరలేదు, రోజు వాళ్ళు ఏం చెప్పినా నువ్వు చేస్తావు, ఏ అర్ధరాత్రి నీకు స్నేహితుడి కోసం తిరుగుతావు, ఒక రోజు నీకు కుదరక అంటే నువ్వు కావాలని చేయలేదు, కుదరలేదు నీకు. సో వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఇన్ని రోజులు నువ్వు చిన్న చిన్న సహాయం, చిన్న చిన్న రెస్పాన్స్ చాలా చేసి ఉండొచ్చు, బట్ ఆ ఒక్కటే చూస్తారు ఇక్కడ, ఆ ఒక్కటే. అరే అసలైన టైంలో రాలేదు, వట్టప్పుడేమో తిరుగుతాడు, వట్టప్పుడేమో చేస్తాడు, మాట్లాడతాడు, నేను ఇది నువ్వు అది, ఇది అన్నట్టుగా అంటారు, కానీ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చేసిండు, కథం, ఒపీనియన్ మొత్తం మంట కలిసిపోయింది. ఇక్కడ నువ్వు ఎంత మంచిగా ఉండు, నీ మీద బ్యాడ్ ఒపీనియనే. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఎట్లా అనుకుంటా, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో, అరే నాకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నన్ను కరెక్ట్గా అర్థం ఎవరు చేసుకుంటున్నారు, అరే వాళ్ళు మనోళ్ళరా, వాళ్ళు మనకి రెస్పాన్స్ అవుతున్నారు, ఓకే, బట్ అన్న ఫీలింగ్లో ఉంటాం. సో మన ఆలోచనకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు, అరే మంచోళ్ళురా అన్న ఫీలింగ్లో ఉంటాం. మనం ఏం చెప్పినా, మనం ఎంత బాధ కక్కినా, నాది ఇట్లా అట్లా అన్న అర్థం చేసుకునే స్థితి లేనప్పుడు వాళ్ళని చెడ్డోళ్ళు అంటాం మనం. సో ఎవ్వరిక్కడ మంచోళ్ళు ఉండరు, ఇక్కడ ఎవ్వరు చెడ్డోళ్ళు ఉండరు, మంచి పరిస్థితులు చెడ్డ పరిస్థితులు మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ అంటే ఒక అతని మైండ్, ఒక పర్సన్ మైండ్, కొంతమంది వాళ్ళ మైండ్ అనేది ఒకేలాగా ఉండదు. ఈరోజు నీకు నా మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉందనుకో, రేపు ఉంటుందనే గ్యారెంటీ లేదు, ఎల్లుండి ఉంటుందనే గ్యారెంటీ లేదు. ఇక్కడ ఎంత మంచోడైనా కొన్ని రోజులే, ఎంత చెడ్డోడైనా కొన్ని రోజులే. ఒక మనిషి మీద పర్మనెంట్ ఒపీనియన్ ఎవరికి ఉండదు, అసలు ఉండే ఛాన్సే లేదు ఇక్కడ. సో నేనేమంటున్నా అంటే, నీ చుట్టూ ఉన్న జనాల యొక్క ఆలోచన స్థితి మారుతూ ఉంటుంది. ఇప్పుడు నిన్ను చెడ్డోడు అన్నవాడు రేపు మంచోడు అనొచ్చు, నిన్ను ఈరోజు మంచోడు అన్నోళ్ళు రేపు చెడ్డోళ్ళు అనొచ్చు నిన్ను. ఏదైనా బాబాయ్, ఒక్క సింపుల్ లాజిక్ చెప్తా, మనం ఎవరితో ఆ టైం స్పేస్లో బాగుంటున్నాం, ఆ టైం సిచ్యువేషన్లో ఎవరితో ఏ విషయాలు క్లియర్ అవుతుంది, మనకున్న సిచ్యువేషన్ అంటే ఎవరితో కొంచెం ఫ్రీగా మనం మాట్లాడతాం, మన పరిస్థితులు ఎవరు నీట్గా టైంలో అర్థం చేసుకుంటారు అనే దాన్ని బట్టే డిసిజన్ ఉంటుంది మనకి.
ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ టైంలో నీకు ఒకళ్ళు హెల్ప్ చేసింది అనుకో, అప్పుడు నువ్వు బాగా మంచోడు అనొచ్చు. రేపు అదే ఒపీనియన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళకన్నా బెటర్గా నీకు ఎవరొకళ్ళు ఇంకా బెటర్మెంట్ హెల్ప్ చేయొచ్చు. సో నీకు ఏమైతే అంటే పరిస్థితులకు అనుకూలంగా నీ ఆలోచన మారుతుంది, పరిస్థితుల అనుకూలంగా మనుషుల యొక్క మైండ్ సెట్ కూడా మారిపోతూ ఉంటాయి. సో ఒపీనియన్స్ అనేటివి అందరి ఒకలాగుండవు, అన్ని పెద్దగా భూతద్దంగా ఆలోచించాల్సిన పనే లేదు. సింపుల్, నీ పని నువ్వు చేసుకుంటూ పో. నీ వల్ల ఆ నలుగురికి ఉపయోగపడ్డ వాళ్ళు నిన్ను మంచోళ్ళు అంటారు, నువ్వు చేసే ప్రతి పని నచ్చని వాళ్ళు నిన్ను చెడ్డోళ్ళు అంటారు. సో నువ్వు చెడ్డోళ్ళు అన్నంత మాత్రం నువ్వు చెడ్డోడు అయిపోవు, మంచోడు అన్నంత మాత్రం మంచోడు అయిపోవు. ఆ టైం పీరియడ్లో వాళ్ళకి అట్లా కనిపిస్తున్నావు అంతే.